కృష్ణానగర్ మీరు చూశారు ఎంత ఘోరంగా డ్రైనేజ్ పరిస్థితి. అరుణ ఫాదరు కొన్ని వందల మంది 200-300 మంది ఇప్పుడు నేను కలిసిన వాళ్ళు ఎక్కువ ఉంటారు. ఎన్ని రాజకీయ పార్టీలు వచ్చినప్పటికీ ఇక్కడ డ్రైనేజ్ ప్రాబ్లం సాల్వ్ అవ్వట్లేదు. మాగంటి గారు వచ్చినప్పుడు అరుణ ఫాదర్ కూడా కలిశారు, చెప్పారు. ఆయన టీడీపీలో ఉన్నప్పుడు నేను సాల్వ్ చేస్తానన్నారు ఈ డ్రైనేజ్ సిచ్యువేషను. తర్వాత బీఆర్ఎస్లో జాయిన్ అయినప్పుడు 2 సార్లు గెలిపించినప్పుడు కూడా ఆయన మాట ఇచ్చారు. కానీ ఈ డ్రైనేజ్ ప్రాబ్లం సాల్వ్ అవ్వలేదు. ఇక్కడ ఇష్యూ ఏంటంటే ఇప్పుడున్న రాజకీయ పార్టీలకు చిత్తశుద్ధి ఉంటే బీజేపీ 4 సార్లు గెలిపించారు దేశంలో. వాజ్పేయి టైం మోదీ 3 సార్లు. తెలుగుదేశం పార్టీని 4-5 సార్లు గెలిపించారు. కాంగ్రెస్ పార్టీని అయితే 12 సార్లు గెలిపించారు. కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీని 2 సార్లు గెలిపించారు. ఇక్కడ నిన్న మెదక్ మునిగిపోయింది. కనీసం మంచినీళ్ళు ఇచ్చిన వాళ్ళు లేరు. నేను కలిసిన వాళ్ళు వందల మందిని కలిశాను నిన్నంతన. పంట నష్టపోయిన వాళ్ళకి కనీసం 1,00,000 రూపాయలు ముందు అందజేయాలి కదా. అక్కడ కుర్రోళ్ళు చూడండి, ఎవరి ఖర్చులతో వాళ్ళు హోటల్లో ఉంటున్నారు. యూత్కి నిరుద్యోగులకి నిరుద్యోగ భృతి లేదు, నిరుద్యోగులకు ఉద్యోగాలు లేవు, డ్రైనేజ్ ప్రాబ్లం సాల్వ్ లేదు. ఇక్కడున్న కుటుంబస్తులకి ఎన్ని మంది రోగాలు మీరే చూశారు. మీలో కొంతమంది అక్కడ వచ్చిన మీడియా చూశారు. బ్లడ్ లేక లక్ష్మికి అయితే కాలు 10-15 సంవత్సరాల నుంచి ఇంత సైజు అయిపోయింది చూసారా. మరి ఇలాంటి మీడియా హైలైట్ చేయొద్దా? మీడియా ఏం హైలైట్ చేస్తారు? అన్న తిట్టాడు, తమ్ముడు దగ్గాడు, ఆడెవడో చెన్నైలో మీటింగ్ పెడితే ఆడి గురించి ఇక్కడ మనకెందుకు? అంటే ఎవరు డబ్బులు ఇస్తే వాడిని ప్రమోట్ చేస్తారా మెయిన్ ఛానల్స్ అన్నీ? ప్రజలకి నమ్మకం పోయింది. కొన్ని ఛానల్స్ని అయితే చూడడమే మానేశారు. ఎందుకు? ప్రజల సమస్యలు ఎవరు పరిష్కరించగలరు? ఒక కేఏ పాల్ తప్ప. ఇప్పుడు బెట్టింగ్ యాప్ 45 కోట్ల మంది ప్రాణాలు తీస్తుంది. సుప్రీంకోర్టులో మే 23ని ఆగస్టు 1ని వాదించి ఆగస్టు 18ని ఆర్డర్ రిజర్వ్ చేయించి చదవండి మీరు. మోదీ గారి మేడ, కాంగ్రెస్ వాళ్ళ మేడ, అన్ని పార్టీల మేడ ఉంచి బెట్టింగ్ యాప్ని ఇండియా అంతా బ్యాన్ చేయించాను ఆగస్టు 18, 19, 20లో. అయ్యో మాకు విజయ్ దేవరకొండ అండి, ఆయన గురించి మేము నెగిటివ్ చెప్పలేము. ఆయన మాకు బంధు. బాలకృష్ణ అండి, మా ఛానల్స్ అన్నీ ఆయనేనండి. ఆయనకు మా అరే విజయ్ దేవరకొండ ఏంటి, బాలకృష్ణ ఏంటి, సచిన్ తెందుల్కర్ ఏంటి, మంచు లక్ష్మి ఏంటి, వీళ్ళందరూ డబ్బులు తీసుకొని బెట్టింగ్ యాప్లు ఎండోర్స్ చేసి వేల లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు. వాళ్ళు తిరిగి డబ్బులు ఇవ్వట్లేదు సరికదా, వాళ్ళ మీద కేసులు పెట్టే నాదుడు లేడు. తమ్ముడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అనేక సార్లు చెప్పాను, నువ్వు బెస్ట్ ముఖ్యమంత్రి అవ్వాలి అంటే నేను చెప్పిన రూట్లో వెళ్ళకుండా ఆయన రూట్లో వెళ్తున్నాడు. అందరి రూట్లోనే. తమ్ముడు కేసీఆర్ గారు బంగారు తెలంగాణ 7 లక్షల కోట్లు అప్పు చేశారు. నువ్వు వచ్చి ఇంకో 2-3 లక్షల కోట్లు అప్పు పెంచావు. ఆ మోదీ గారు అయితే సంవత్సరం నెలకే 1,00,000 కోట్లు అప్పు చేస్తున్నారు. దేశాన్ని తగలబెట్టేశారు. కనుక జూబ్లీ హిల్స్ని సమస్యలను పరిష్కరించాలంటే, ఉచిత విద్య అందరికి ఇవ్వాలంటే, ఉచిత వైద్యం అందరికి ఇవ్వాలంటే, నిరుద్యోగులందరికీ ఉద్యోగాలు 100 రోజుల్లో స్టార్ట్ అయ్యి 1 ఇయర్లో కంప్లీట్ చేయాలి అంటే ఈ 4 డ్రైనేజ్ ప్రాబ్లం సాల్వ్ చేయాలి. ఇన్ని సంవత్సరాలు చేయలేదంటే ఒక్క కేఏ పాలే చేయగలరు. అది రుజువైపోయింది కదా. కేసీఆర్ గారు భూములు దోచుకుంటుంటే కంపెనీల ద్వారా కామారెడ్డిలో కోర్టులో వాదించి
ఆ రైతుల భూములు తిరిగి ఇచ్చానా లేదా? ఆ కంపెనీలు మూయించానా లేదా? ఎక్కడో విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ మోదీ అదానీకి అమ్మిస్తుంటే ఆపానా లేదా? కాంగ్రెస్ వాళ్ళు అమ్మారు. రాజశేఖర రెడ్డి టైంలో టీడీపీ చంద్రబాబు నాయుడు గారు అమ్మారు, జగన్మోహన్ రెడ్డి గారు అమ్మారు. ఇంకా మిగిలిన 1900 ఎకరాలు నేను ఆపనే లేదా? కోర్టు ద్వారా. రైతులకు న్యాయం దేశం అంతా చేశానా లేదా? కోర్టు ద్వారా. నా డబ్బులు మూసేసిన, నన్ను ఇబ్బందులు పెట్టిన, అభివృద్ధి చేద్దాం తమ్ముడు రేవంత్ రెడ్డి రా అంటే రారు. ఆయన వస్తారు, నేనంటే చాలా గౌరవం. కానీ సమిటి రారు, అమెరికా రారు. డబ్బులు ఎక్కడున్నాయో అక్కడ రా తమ్ముడు, నువ్వు నెలకు 10 రోజులు నాతో తిరుగు, కురిపిద్దాం డబ్బులు. అందుకనే వీళ్ళెవరు నా మాట వినడం లేదు. కనుకే జూబ్లీ హిల్స్ ప్రజలకు, 7 డివిజన్ ప్రజలకు నేను ఇచ్చే వాగ్దానం ఇదే. మీరు ప్రజాశాంతి పార్టీ మన పార్టీ క్యాండిడేట్ని గెలిపించి జూబ్లీ హిల్స్లో 1 సంవత్సరంలో మీ సమస్యలన్నీ పరిష్కారం చేసుకోండి. నా మాట దేవుని మాట. మళ్ళా ఆ మాగంటి గారు భార్య నిలబడతారు. ఆయన కోరిక ఏంటి? మాగంటి గారిది అభివృద్ధి చేయాలని. ఆయన చేయలేకపోయారు. ఎందుకు? ఆయన పార్టీ ప్రెసిడెంట్ కాదు, నేను పార్టీ ప్రెసిడెంట్. నేనే నిర్ణయం తీసుకుంటా. నిరుద్యోగులందరికీ ఉద్యోగాలు ఇస్తాను 1 ఇయర్లో. విద్యా వైద్యం ఉచితంగా ఇస్తాను 1 ఇయర్లో. డ్రైనేజ్ ప్రాబ్లం సాల్వ్ చేస్తాను 1 ఇయర్లో. మీరు మీ ఓట్లు వేసుకొని ఒక్కొక్కరు 100-1000 ఓట్లు వేయించండి, ప్రజాశాంతి పార్టీని గెలిపించండి. అప్పుడు మీ సమస్యలు పరిష్కారం అవుతాయి. మోదీ మీకు ఉద్యోగాలు ఇచ్చాడా? రేవంత్ రెడ్డి తమ్ముడు ఇచ్చాడా? కేసీఆర్ కేటీఆర్ ఇచ్చాడా? ఇవ్వలేదు కదా. నిరుద్యోగులందరూ వచ్చే శనివారం సెప్టెంబర్ 6ని ఉదయం 10 గంటలకు, సాయంత్రం 6 గంటలకు మహమూద్ హౌస్, యూసఫ్ గూడ గార్డెన్ ఫంక్షన్ హాల్ ఉంది. ప్రతి ఒక్కరూ రండి. ఉదయం వచ్చిన వాళ్ళు ఉదయం రండి, సాయంత్రం 6 గంటలకు వచ్చిన వాళ్ళు మీ సమస్యలు పట్టుకొని రండి. కాగితం మీద రాసి తీసుకురండి. బెట్టింగ్ యాప్నే బంద్ చేయించాను, 1100 మంది. సచిన్ తెందుల్కర్ని జైల్లో పెడతాం డబ్బులు కానీ తిరిగి ఇవ్వకపోతే. నేను ఎవరిని విడిచిపెట్టను. వాడు ప్రధానమంత్రి అయినప్పటికీ, వాడు ముఖ్యమంత్రి అయినప్పటికీ, వాడు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా అయినప్పటికీ చట్టం ప్రకారం మనం పోతాం. నిమిషా ప్రియని ఎవ్వరూ కాపాడలేకపోయారు. 7 సంవత్సరాలు నేను వెళ్ళాను. నిమిషా ప్రియ వాళ్ళ భర్తని, కూతురిని తీసుకొని ఆవిడ్ని ప్రాణహాని నుంచి తప్పించాం. ఇప్పుడు ఏమంటారు వీళ్ళు, ఈ మోదీ గవర్నమెంటు, మాకు వదిలేయండి అంటారు. అరే మీకు సమస్యలన్నీ మీకు వదిలేసాం. 15 లక్షలు ఇస్తానన్నారు, ఎవరికైనా ఇచ్చారా? ప్రతి ఒక్కడికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తానన్నారు, ఇచ్చారా? अरे मुस्लिम भाई बहन लोग सुनो अच्छे से, तुमको मोदी चाहिए कि के पॉल चाहिए? तुम्हारा जो पार्टी है वो पार्टी कुछ नहीं कर सकेगा तुम्हारे लिए। मैं करता हूं, करता रहेंगे, आपको सबको बचाएंगे। ये देश को बचाने के लिए एक ही आदमी है, भगवान मेजर डॉक्टर के पॉल। मुसलमान लोग, क्रिश्चियन लोग, हिंदू लोग, कैस्ट को छोड़ दो, खाली 3 कैस्ट वालों को तुम जिता रहे। वो कम्मा कांग्रेस पार्टी, रेड्डी और बीआरएस पार्टी वेलमा। अरे हम लोग बीसी, मुस्लिम, क्रिश्चियन, दलित 90% है, हम लोग को क्यों जिताएगा नहीं? जो तुम्हारा वोट लेके तुम्हारा जीवन को बेच रहा है, उनको क्यों वोट दे रहा है? दिमाग से सोचो। जुबली हिल्स में बाई इलेक्शन में हमारा कैंडिडेट प्रजा शांति पार्टी को जिता, प्रॉब्लम सब सॉल्व हो जाएगा। अगले सप्ताह में सितंबर 6 को शाम को 6 बजे, दिन में 10 बजे यूसुफ गुड़ा महमूद हाउस फंक्शन हॉल में आप लोग आओ।
इसको काम चाहिए आओ, देश को बचाने वाला आओ। ये झूठ वाला को, ये 3 पार्टी सब एक ही है, ये अलग नहीं है, खाली సింబల్ अलग है, सब एक ही है, सब चोर है। ఒక హామీ ఇస్తున్నాను, మీరు ప్రజాశాంతి పార్టీ అభ్యర్థి మద్దతు ఇవ్వండి। మాగంటి గోపీనాథ్ గారు స్వర్గం నుంచి ఆశ్చర్యపోయినంతగా ఆయన పేరునే జూబ్లీ హిల్స్ని అభివృద్ధి చేస్తాం। ఆయన చాలా మంచి వ్యక్తి అని విన్నాను, నేను ఎప్పుడు కలలేదు। కానీ ఇప్పుడు మాగంటి గోపీనాథ్ గారు భార్యకి, మాగంటి గోపీనాథ్ గారు బ్రదర్కి, మాగంటి గోపీనాథ్ గారు అనుచరులకి మీరు మాగంటి గోపీనాథ్ గారి ఆత్మశాంతికి, ఆత్మకు శాంతి చేకూర్చాలి అంటే ఆయన కోరిక నెరవేర్చండి। ఏంటి ఆయన కోరిక? మీ నియోజకవర్గం అభివృద్ధి, సమస్యలు పరిష్కరించడం। అది కేసీఆర్ గారి ద్వారా అవ్వదు। ఇప్పుడు ఆయన మరలా మాగంటి గోపీనాథ్ గారి భార్యకి ఇష్టం లేదట పోటీ చేయడం, వాళ్ళ బ్రదర్కి ఇష్టం లేదట। కేసీఆర్ గారు ఒక ఎమ్మెల్యే సీటుకి వెళ్ళడానికి కేటీఆర్ గారు ప్లాన్। నేనేమంటాను, కేసీఆర్ గారు అప్పుడు లోక్సత్తా అభ్యర్థి కూకలపల్లిలో 2009లో ఒక రిటైర్డ్ రిజైన్ చేసిన ఐఏఎస్ ఆఫీసర్, ఏం పేరు, జయప్రకాష్ నారాయణ గారికి మీరందరూ మద్దతు ఇచ్చారు కదా, మరి ఒక్కసారి నాకు మద్దతు ఇచ్చి చూడండి। మీరే కానీ క్యాండిడేట్ని పెట్టుకుంటా కాంగ్రెస్ బీఆర్ఎస్ అడుగుతున్నా, నేను బీజేపీని అడగను, ఎందుకంటే వాళ్ళ విధి విధానాలు వేరే। మరి మీరు కూడా రేవంత్ రెడ్డి తమ్ముడు కేసీ వేణుగోపాల్ గారు, మీరు కూడా బీజేపీకి అనుకూలమైన క్యాండిడేట్ని, ఓడిపోయే క్యాండిడేట్ని పెడుతున్నారని మీడియా వాళ్ళే నాకు చెప్పారు। ఒక మీడియా రిపోర్టరే, పేరు చెప్తే బాగోదు, డమ్మీ క్యాండిడేట్లు పెడుతున్నారట బీఆర్ఎస్ను, అంటే జైలుకి వెళ్ళకుండా ఉండడానికి, ఓట్లన్నీ బీజేపీకి వేయించడానికి। వద్దు, మీరు నాతో చేతులు కలపండి, చిత్తశుద్ధి ఉంటే కేసీఆర్ గారు, కేటీఆర్ గారు, రేవంత్ రెడ్డి తమ్ముడు మీరు క్యాండిడేట్ని పెట్టకుండా లోక్సత్తా అభ్యర్థికి జయప్రకాష్ నారాయణ గారికి ఎలాగైతే మద్దతు ఇచ్చారో మీరు మద్దతు ఇస్తాను అంటే మనం అందరం కలిసి పోటీ చేద్దాం। అభివృద్ధి అంటే ఏంటో నేను చేయగలనని కేసీఆర్ గారికి పెద్ద మనసుతో వారికి తెలుసు, వారు మద్దతు ఇస్తానంటే నేను వారిని వెళ్ళి కలుస్తాను। అంటే ఇక్కడ జనాలు చెప్పింది ఏంటంటే పాపం డ్రైనేజ్ సాల్వ్ చేస్తానన్నారు, చేయలేకపోయారు 15-20 సంవత్సరాల నుంచి। అలాగే ఇక్కడ నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వలేకపోయారు, ఆయన ఎమ్మెల్యే కదా। ఇప్పుడు నేనేంటంటే పార్టీ ప్రెసిడెంట్ని, ప్రపంచంలో 200 కోట్ల మంది ఫాలోవర్స్ ఉన్నారు, డబ్బులు రిలీజ్ చేయగలను, ఫండింగ్ తేగలను। ఇప్పుడు మోదీ గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు, కేసీఆర్ గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు, చంద్రబాబు నాయుడు, రాజశేఖర రెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు నేను ఈ హైదరాబాద్ సిటీని అభివృద్ధి చేశాను, 100 కంపెనీలు తీసుకొచ్చాను। నేనైతే చేయగలను, వారైతే చేయలేరని రుజువు అయిపోయింది। ఇప్పుడు వరకు నేను చేసిందంతా నా చారిటీలన్నీ సొంత డబ్బుతోనే, వాళ్ళు ప్రజల డబ్బులు దోచుకోవడానికి వచ్చారు, నేను పంచడానికి వచ్చాను। కేసీఆర్ గారు, కేటీఆర్ గారు వారిని పోటీ చేయమని అడుగుతున్నారు, వారికైతే పూర్తిగా ఇష్టం లేదు। ఎందుకు అంటే ఒక ఆడబిడ్డను మరలా రంగంలో దించడం, భర్త చనిపోయారు, ఆవిడ ఒక లెజెండరీ క్యాండిడేట్, ఇంతకుముందు ఏ విజయశాంతిలాగో జయసుధలాగో ఫైట్ ఇచ్చిన వాళ్ళు అయితే వేస్ట్। ఓకే, ఒక భార్యగా వారిని మనం అభివృద్ధి చేద్దాం, వారి కుటుంబాన్ని దీవిద్దాం, వారు చేస్తానంటే నాకు అభ్యంతరం లేదు, వారికి చేయడం ఇష్టం లేదు। జోరు జబర్దస్త్గా ఒక గ్రూప్ ఏమో
వాళ్ళ బ్రదర్ని దించాలని, ఒక గ్రూప్ ఏమో తన భార్యని దించాలని సింపతి ఓటుకొని. నేను ఒకటే కోరుతున్నా, మాగంటి గోపీనాథ్ గారికి ఓటు వేద్దామన్న వాళ్ళందరూ ప్రజాశాంతి పార్టీకి ఓటేయండి, అభివృద్ధికి ఓటేయండి, డెవలప్మెంట్కి ఓటేయండి, నిరుద్యోగులకు ఉద్యోగాల కొరకు ఓటేయండి, ఉచిత విద్యా వైద్యం కావాలన్న వాళ్ళు ఓటేయండి, ఈ డ్రైనేజ్ సమస్యలు తీర్చగలన్న వాళ్ళు ఓట్లేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.